ఈ లోకంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి ఈ బాడీ ఎలాగైతే మనకు అవసరమో, ఆ లోకంలో ఏం సుఖాలు పెట్టాడో, ఏం సంతోషాలు దాచాడో మనకు తెలీదు. అంటే అవి మహాలోకంలో భూమి మీద ఉన్న కానీ చాలా గొప్పవి. అందుకే యేసుప్రభు ఆ లోకాన్ని చూసి వచ్చినాడు కాబట్టి భూమి మీద ఉన్న బిల్డింగుల కోసం ఆశపడలేదు, భూమి మీద ఉన్న పొలాల కోసం ఆశపడలేదు, భూమి మీద ఉన్న బంగారం కోసం ఆశపడలేదు, చివరికి భూమి మీద ఉన్న సంతోషం సుఖం కోసం భార్యని కూడా కోరుకోలేదు ఆయన. అవునా? వద్దు, నాకేం అక్కర్లేదు ఇవన్నీ, నేను వెళ్ళిపోతాను అక్కడికి, నాకు ఆ లోకమే కావాలి. అంటే ఈ లోకంలో మనుషులు చూసి ఆయనకి ఏమనిపించింది? ఏంట్రా వీళ్ళందరూ బంగారం కోసం పిచ్చెక్కిపోతున్నారు ఏంట్రా వీళ్ళంతా, అరే భూభాగాల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు ఏంట్రా వీళ్ళంతానా? అసలు అక్కడ లోకంతో పోలిస్తే ఆ లోకం ఎంత, దాని వైశాల్యత ఎంత, దాని సంతోషాలు ఎంత, వీళ్ళేంట్రా ఇక్కడ కొట్టుకు చచ్చిపోతున్నారు, ఇదేనా ఆనందం వీళ్ళకి అని అనుకున్నాడు. కనుకనే భూమి మీద ఏది వద్దనుకున్నాడు. అదే బాటలో పౌలు గారికి ఆ కనిపించనివన్నీ కూడా కనిపించాయనికి ఏమనుకున్నాడు? నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే నాకు ఇవేం వద్దు, మరి ఏం కావాలి? ఆ లోకం కావాలి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. చివరికి అబ్రహాం గారు మరి విశ్వాసులకు తండ్రి, పాలస్తీనా దేశం పాలు తేళ్లు ప్రవహించేంత విశాలవంతమైన సారవంతమైన నేల ఆయనకి ఇచ్చిన, వద్దు నాయన నాకు ఏమొద్దు రే పిల్లలారా, మీరు కూడా ఆ లోకానికి సిద్ధపడండి అని పరలోకం కోసం ఎదురు చూశాడు ఆయన. మనకదే నేర్పించాడు. మరి మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడుండి? ఏమండి, ఎప్పుడు కొత్త కారు వస్తుందా, ఎప్పుడు కొత్త బండి వస్తుందా, ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటావా, ఎప్పుడు కొత్త నగలు వస్తాయా, ఎప్పుడు కొత్త పట్టు చీర వస్తుందా, వీటన్నిటి కోసం ఆలోచిస్తున్నామంటే మనం ఏమనుకోవాలి? అరే మీకు ఆ లోకం కోసం అర్థం కాలేదు మీకు? ఎంతకాలం ఉంటారు? మంచి పట్టు చీర కట్టుకున్నారు, లారీ కింద పడిపోయారు అనుకోండి, ఏం ఉపయోగం చెప్పండి? ఏ పట్టు చీర కోసం అయితే ఎదురు చూసావు, యాక్సిడెంట్లో చచ్చిపోయావు. చీర అక్కడ ఉంది, శరీరం ఎక్కడ ఉంది, నువ్వు పోయావు. ఏమండి, మంచి కారు 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 అందమైన కారు, కొత్త కారు, కోట్ల రూపాయల కారు అన్నావు, ఆ కారు వెళ్ళి గుద్దేసి ఏదో లారీ కింద యాక్సిడెంట్ అయిపోయింది అనుకో, చచ్చిపోయావు అనుకో, ఏం ప్రయోజనం దానివల్ల?